श्रीगणेशाय नमः। श्रीगुरुभ्यो नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादश्रीवल्लभदत्तात्रेयाय नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। గురు అమ్మ గురు నాన్న ఆచార్యులు గురువే సదా మువ్వురి జ్ఞానశక్తైక్య బాండం పరబ్రహ్మ జ్ఞానశక్తికే నమో నమః. పేరు పొందిన దత్తుని 16 నామాల జపంలోని మొదటి నామ జపం గురించి దాని విశిష్టత ఈ నెల వైశాఖ మాసారంభంలో తెలుపబడడం జరిగినది. ఆ ప్రకారమే శ్రద్ధతో దత్తభక్తులందరూ కొత్త వారితో సహా అంకితమై మనసులో దత్తుని నింపుకొని యథాశక్తిగా చేయడం సంతోషం. ఇది లోక కళ్యాణ కారకము, అది ఎంతో పుణ్యప్రదము, మనకు అందించేటువంటిది అవుతున్నది. రెండవ నామం అమావాస్య తదుపరి జ్యేష్ఠమాసం నుంచి చేసుకోవలసి ఉండును. దాని గురించి 2-3 రోజుల ముందు మీకు తెలుపబడును. మొన్నటి పుణ్యం నుండి దత్తుని యొక్క 16 అవతారాల గురించి ఎవరికి ఏ ప్రకారంగా ఉపయోగపడినో దాని వివరణలు తెలుపబడును. ప్రతి నెలలో పున్నమకు 12 అవతారాలు, మిగిలిన 4 ద్వాదశి చతుర్దశి రోజున ఎత్తిన సంగతి దత్తుని ఆజ్ఞగా మీకు తెలపాలని అనుకున్నాను. అందుకే పౌర్ణమి రోజున ఆరంభించినాం. వీటినే 16 దత్త జయంతులుగా పేర్కొనబడి ప్రతి దత్త జయంతికి ఒక్కొక్క పేరుగా పిలువబడు 16 పేర్లు వెలిసినవి. ఈ రోజులలో చేసే జపము ఎన్నో రెట్లు అధిక ఫలము వసగునని తెలుపబడినది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు దేవాదిదేవుడు శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి, స్వామి, భవసాగరాన్ని దాటాలంటే నేనేం చేయాలో తెలపండి అని ప్రార్థించే చిరునవ్వుతో అతడు, బ్రహ్మ, పరిశుద్ధమైన నా మూలతత్వాన్ని సేవించు, అప్పుడు నా అంతట నేనే నీకు వశమవుతాను అంటే సర్వ సృష్టికి మూలం త్రిగుణాత్మకమైన నా మూలశక్తి అదే దత్తాత్రేయుడిగా అవతరించింది. ఇది నిత్య అవతారం. జనులున్నంతకాలం జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం దత్తుని అవసరం ఉండనే ఉంటుంది. మానవులలో మొదటిది మలదోషం అనగా జన్మాంతర వాసనలు, రెండవది విక్షేప దోషం అనగా మానసిక చాంచల్యం, మూడవది ఆవరణ దోషం అనగా స్వస్వరూప జ్ఞానం లేకపోవడం. ఈ 3 దోషాలను అసురతత్వాలను నిర్మూలించి దైవీ సంపదను పెంచి జ్ఞానవంతులుగా చేసి ఆ విధంగా చేయాలన్నదే దత్తావతార ధ్యేయం. అందుకే అతనిని శరణు వేడితే నీ కోరిక ఫలిస్తుంది అని విష్ణుమూర్తి బ్రహ్మకు తెలుపగా అతడు సంతోషంతో నమస్కరించి తన లోకానికి వెళ్ళి సృష్టి సాధన కార్యక్రమం ఆరంభించినాడు. విష్ణుమూర్తి మరియు దత్తమూర్తి శక్తులను సంపాదించి తన సంకల్ప బలంతో సనక సనందాదులను, మరీచి, అత్తిమలు, మానసపుత్రులను సృష్టించాడు. తన దేహఛాయలో నుండి కర్దమ మహామునిని, శరీరం ఎడమ భాగం నుంచి శతరూపాని స్త్రీని, దక్షిణ భాగం నుంచి స్వయంభూ అనే పురుషుని పుట్టించి వాళ్లను పునఃసృష్టించేయాలని ఆజ్ఞాపించగా వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుని 2 కొడుకులు అకూతి, దేవహూతి, ప్రసూతి అని 3 కూతుళ్ళు పుట్టినారు. అకూతిని రుచికమానికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేసినారు. కర్దమ దేవహూతుల జంటకు 9 మంది కూతుళ్ళు, ఒకడు విష్ణు అంశన కపిలుడు కొడుకు కలిగాను. ఆ కూతుళ్లలో రెండవది అనసూయను అత్రిమహామునిచ్చి దంపతులను చేసినారు. పెళ్లికి మునుపు అత్రిమహాముని సర్వకామనలు విసర్జించి వైరాగ్యస్థితిలో ఉంటూ బ్రహ్మజ్ఞాని అయి నిరంతర బ్రహ్మోపాసనలో ఉంటూ మునిగి తేలుతున్నటువంటి కుమారుని చూసి బ్రహ్మదేవుడు అనసూయనిచ్చి పెళ్లి జరిపి వంశాభివృద్ధికై పాటుపడని ఆజ్ఞాపించగా సతీ సహితంగా వృక్షపర్వతానికి పోయి సంతానార్థి కఠోరమైన తపస్సు ప్రారంభించినాడు. సామాన్యంగా పురాణ కథలు సూతుడు శౌనకాదులకు చెప్పినట్టు దత్తకథలు పైల కుమారుడు వేదధర్ముడనే ఋషి దీపకుడనే శిష్యునకు చెప్పినట్లుగా ఉంటాయి. ధర్మానికి రూపం వేదధర్మ ఋషి అయితే దీపకుడు గురుభక్తి అద్భుతంగా ప్రకాశించే సాధకుని రూపం. అత్రిమాముని తపస్సు వల్ల
మనకు దత్తుడు లభించడమే గాక అతనితో పాటు యోగశక్తి కూడా దిగి వచ్చింది. దానిని పొందే అవకాశం మానవులకు దొరికింది. జీవన్ముక్తి దత్తయోగం వల్లనే సాధ్యం. ఆ యోగాన్ని చేరుకునేటట్లు చేసేదే దత్త ఉపాసన మాత్రమే. దైవ మార్గంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి పనిచేస్తేనే యోగ మార్గంలో అతి మానసిక స్థాయికి చేరి మనస్సును ఆత్మలో లయించి జ్ఞానశక్తికి చోటిస్తుంది. అందుకే అత్రిముని తపస్సుకు మెచ్చి పరబ్రహ్మ అనగా దత్తుడు సంతుష్టుడై అతని షోడశవతారాలని ప్రప్రథమ అవతారము యోగిరాజ్ అవతారము. ఈ రూపంలోనే అత్రికి దత్తమై సంచరిస్తానని కార్తీక శుద్ధ పౌర్ణమి బుధవారం ఉషకాలము ప్రథమాయామము ప్రథమ ముహూర్తంలో అభయమియ్యడం జరిగింది. ఈ విధంగా యోగి అంటే అన్నిటినీ తనలో తాను కలుపుకున్నవాడు. యోగం అంటే కలయిక. ఈ విధంగా యోగిరాజుగా మారి యోగ విద్యను వశిష్ఠునికి, కార్తవీర్యార్జునికి, అలర్కరాజుకు, యదుమహారాజుకు, పింగళ నాగుని మొదలగు వారికి బోధించినాడు. అందుకే దత్తస్వామిని నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి అని స్తుతిస్తుంటాము. ఇది యోగిరాజుగా అవతరణకు దారి చేసిన పరిణామాలు. ఇక రెండవ అవతారం గురించి జ్యేష్ఠ పూర్ణిమకు అందించగలము. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.